నేను ఫెయిల్ అయితే నేను వేస్ట్ గాన్ని. అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను ఎప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు. వాళ్ళు 2 పోల్చకూడనివి పోలుస్తున్నారు. వాళ్ళు ఎలా పోలుస్తారంటే వాళ్ళ కెపాసిటీని, అంటే వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళకి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు, టాలెంట్ లేనట్టు. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళకి టాలెంట్, ఎబిలిటీస్ ఉన్నట్టు. కశ్యప్ జనరల్‌గా అంతా అంతే చేస్తారు కదా! కాదండి, అందరూ చెయ్యరు. ఎమోషనల్‌గా ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు బాధపడతారు. నేను కాదనట్లా. కానీ ఫెయిల్ అయితే ఏం చేయటం వల్ల ఫెయిల్ అయ్యాం? ఏం చేస్తే నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వకుండా ఉంటాం, సక్సెస్ అవుతాం అనేదే ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళని వాళ్ళు ఫెయిల్యూర్స్‌గా చూసుకోరు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన మనం ఇన్‌కేపబుల్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రాబబ్లీ మనకు ఆ అప్రోచ్ తెలిసుండకపోవచ్చు, చేసిన విధానం కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఇంతెందుకండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు గూగుల్‌లో పోయి కొడితే క్రికెట్‌లో హైయెస్ట్ డక్అవుట్లు అయిన వాళ్ళు ఎవరు అంటే హైయెస్ట్ ముత్తయ్య మురళీధరన్ ఎవరిదో వస్తుంది. 56 సార్లు ఎన్నిసార్లు అటెండ్ అయ్యాడు. ఆ లిస్ట్‌లో చూస్తే యూజువల్‌గా 90-95% మంది బౌలర్లే ఉంటారు. అంటే వాళ్ళకి బ్యాటింగ్ రాదు కాబట్టి డక్అవుట్లు అయ్యారు. ఆ లిస్టులో ఒక బ్యాట్స్‌మెన్ ఉన్నానండి. 35 సార్లు దగ్గర డక్అవుట్ అయిన ఒక ఇంటర్నేషనల్ బ్యాట్స్‌మెన్. పేరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ లెజెండరీ బ్యాట్స్‌మెన్, లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ. మరి అన్నిసార్లు డక్అవుట్ అయ్యాడు కాబట్టి ఆయనకు అసలు క్రికెట్ అనే టాలెంటే లేదా ఆయనలో క్రికెట్ ఆడే కెపాసిటీయే లేదా? అందుకే చెప్తున్నానండి, ఫెయిల్యూర్స్ మిమ్మల్ని నిర్వచించవు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి.